ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ కార్డు ఉంది. ఈ ఆధార్ ద్వారానే సంక్షేమ పథకాలు లబ్ధిదారులు అవుతారు. అట్లాగే కొన్నా అమ్మినా ప్రతిదానికి ఆధార్ లింకప్ కావాలి. అయితే చనిపోయిన తర్వాత వీటిని మిస్యూజ్ చేసే సంఖ్య పెరుగుతోంది దేశంలో. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనము ప్రధాన నగరాల్లో ఉన్న శ్మశానాల్లో కనుక శవదహనం చేస్తే అక్కడ ఆధార్కి అక్కడ ఆ రిసెప్షన్లో మనం అంటే అక్కడ ఉండేటువంటి ఆఫీస్లో ఆధార్ కార్డు అది ఇవ్వాలి. ఆ నెంబర్ని నోట్ చేసుకుంటారు, వాళ్ళు స్లిప్ ఇస్తారు, అది తీసుకెళ్ళి మున్సిపాలిటీలో చూపెడితే డెత్ సర్టిఫికేట్. సాధారణంగా ఇది ధనవంతులు మధ్యతరగతి ఎవరైతే ఇన్సూరెన్స్లు ఉంటారో వీళ్ళు చేస్తారు. పల్లెలు పేదలు ఇట్లాంటి వాళ్ళు అవి పట్టించుకోరు. ఇంకోటి పల్లె ప్రాంతాల్లో ఎక్కడికక్కడే ఖననం చేస్తారు, ఎక్కడికక్కడే తగలబెట్టేస్తారు కదా, ఇంకా అందులో లేదు. వాళ్ళు పర్టికులర్గా వెళ్ళి పంచాయతీ ఆఫీస్లో ఏ ఆస్తి ఇష్యూస్ ఉంటే అక్కడ వాళ్ళు చేయించుకుంటారు. అవి అలా లేనటువంటి వాళ్ళు పట్టించుకోరు. అప్పుడు ఆ కార్డులు వేరే వాళ్ళకి మిస్యూజ్ కానీ లేదా ఆ కార్డుల్లో ఈ సంక్షేమ పథకాల డబ్బులు పడిపోతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ ఆర్టీఐ కిందన దీంట్లో డీయాక్టివేషన్ అయినటువంటి ఆధార్లు ఎన్ని ఉన్నాయంటే 1,15,00,000 గత 14 సంవత్సరాల్లో. చనిపోయినటువంటి వాళ్ళు దాదాపుగా 8 కోట్ల మంది ఉంటారు అట్లీస్ట్. కానీ ఇక్కడ అంటే కనీసం 2 కోట్ల 3 కోట్లు వేసుకోండి లెక్కలు. అంతమంది చనిపోతే ఇక్కడ ఆధార్లు ఇంతే ఉన్నాయి. 8 అనేటప్పటికి సాధారణంగా పుట్టుకతో చనిపోయి ఈ లెక్కలన్నీ వేస్తారు. అంటే కడుపులో ఉండగా అబార్షన్లు ఇవన్నీ గెలిపేసి డైరెక్ట్గా చనిపోయినటువంటి వాళ్ళు 14 ఏళ్లలో 1,15,00,000 కార్డులే క్యాన్సిల్ అయినాయి 14 ఏళ్లలో. కనీసం ఇంకో 1,5,00,000 మంది వాళ్ళ నమోదు చేయించుకోలేదని తేలింది. వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ పడతా ఉంటాయి, అది వేరే వాళ్ళు వినియోగించుకుంటారు అన్నటువంటిది ఇప్పుడు చర్చ. దాంతో ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నారు.